అనకాపల్లి జిల్లాలో మిచోంగ్ తుఫాను పెను విధ్వంసాన్ని సృష్టించింది. చోడవరం, మాడుగుల నియోజకవర్గాల్లో వందల ఎకరాలు జలదిగ్బంధంలో ఉన్నాయి. అష్టకష్టాలు పడి వరి సాగు చేస్తే తుఫాను నిండా ముంచేసిందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మిచోంగ్ తుఫాను ప్రభావానికి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అతలాకుతలమైంది. కుండపోతగా కురిసిన వర్షానికి రహదారులు జలమయమయ్యాయి. విశాఖ జిల్లాలో మిచోంగ్ తుఫాను ప్రభావం కొనసాగుతోంది. రోజువారీ పనులకు వర్షం అడ్డంకిగా మారింది. ఇప్పటి వరకు 50,000 హెక్టార్లలో వరి పంట నీట మునిగినట్టు అంచనా. ఇవాళ కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ అధికారుల ప్రకటనతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పంటలను కాపాడుకునే ప్రయత్నంలో మునిగిపోయారు. విశాఖ జిల్లా భారీ వర్షాలకు కేకే లైన్లో కొండ చర్యలు విరిగిపడుతున్నాయి. తైడా, శివలింగపురం మధ్య గూడ్స్ ట్రైన్ ఇంజిన్ పట్టాలు తప్పింది. భారీ వర్షం సహాయక చర్యలకు అడ్డంకిగా మారింది. దీంతో ఈ మార్గంలో వెళ్లాల్సిన ప్యాసింజర్ రైళ్లను పూర్తిగా రద్దు చేశారు. గూడ్స్ రైళ్లను కోరాపుట్ మీదుగా దారి మళ్లించారు.